గ్రోత్ అవుతుందా? ఇక్కడ టైం లేదు. పీసీఓడి, పిజ్జా గాని, బర్గర్ గాని వాటెవర్ హెయిర్ రీగ్రోత్ ఉంది. షాంపూని బ్లేమ్ చేస్తారు. స్ట్రెస్ లెవెల్స్ అందరికీ ఉంటాయి. ఆన్సర్ నిజంగా నో. ఎవ్రీడే ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఈ హెయిర్ మాస్క్లు, కండిషనర్ లేని మ్యారేజ్ టైం కి మీ హెయిర్ ఖచ్చితంగా ఉండదు. మీరు ఫస్ట్ ఆలోచించారు. లేట్ నైట్ స్లీప్, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. హలో హాయ్, దిస్ ఇస్ తరుణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, చాలా ఇయర్స్ నుంచి హెయిర్ కేర్ అండ్ స్కిన్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను. చాలా మంది నా దగ్గరికి వచ్చినప్పుడు రెగ్యులర్ గా నేను వినే వర్డ్ ఒకటే, హెయిర్ ఫాల్. నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? అసలు హెయిర్ ఫాల్ అంటే ఏంటి? ఫస్ట్ నాకు వచ్చే కొన్ని క్వశ్చన్స్ క్లయింట్ నుంచి, అంటే అందరి దగ్గర నుంచి నేను వినేది ఒక వర్డ్. నేను హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తున్నాను, ఎవ్రీడే ఆయిల్ అప్లై చేస్తున్నాను, అయినా కూడా హెయిర్ ఫాల్ ఆగట్లేదు. సో సింపుల్ గా ఒక మాట చెప్తాను. ఆయిల్ వల్ల హెయిర్ రీగ్రోత్ ఉంది. ఆయిల్ బెనిఫిట్స్ ఏంటి? అసలు స్కాల్ప్ ని అండ్ హెయిర్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ హెయిర్ షైనింగ్ గా ఉండడానికి ఆయిల్ యూజ్. సో సింపుల్ గా చెప్పాలంటే ఆయిల్ వల్ల గ్రోత్ అవుతుందంటే నో. ఆన్సర్ నిజంగా నో. ఆయిల్ వల్ల గ్రోత్ ఉండదు. ఓకేనా? ఆయిల్ వల్ల బెనిఫిట్స్ ఓన్లీ, మనకి ఆయిల్ అనగానే మెయిన్ గుర్తొచ్చేది హెడ్ మసాజ్. దాని వల్ల ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది హెయిర్ లో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి స్కాల్ప్ అండ్ హెయిర్ మాయిశ్చరైజ్ గా ఉంటుంది. హెయిర్ ని మాయిశ్చరైజ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ హెయిర్ మాస్క్లు, కండిషనర్ లేనప్పుడు నాచురల్ గా ఆయిల్ తో ఆ మాయిశ్చరైజ్ లెవెల్ పెంచేవాళ్ళు. సో దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆయిల్ అప్లై చేయడానికి కూడా మనకు ఒక లిమిట్ ఉంటుంది. ఎక్కువ మోతాదులో అప్లై చేయడం వల్ల ప్రాబ్లం కూడా ఉంటుంది. దాని గురించి నేను ఆయిల్ వల్ల గ్రోత్ ఉందా అనే టాపిక్ కూడా నేను ఇంకో వీడియోలో క్లియర్ గా మాట్లాడు. ఈ వీడియోలో మనం యాక్చువల్లీ హెయిర్ ఫాల్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ ని తెలుసుకున్నాం. నేను షాంపూస్ మారుస్తున్నాను, చాలా షాంపూలు యూజ్ చేస్తున్నాను, అయినా కూడా నా హెయిర్ ఫాల్ ఆగట్లేదు. షాంపూల వల్ల హెయిర్ ఫాల్ ఆగదు, హెయిర్ గ్రోత్ కూడా ఉండదు. ఎందుకు అంటే షాంపూ మెయిన్ కన్సర్న్ వచ్చి అది కూడా స్కాల్ప్ ని క్లీన్ చేయడం, హెయిర్ లో ఉండే డట్, ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేయడం. దాని పని ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేయడం, స్కాల్ప్ లో ఉన్న డట్ రిమూవ్ చేయడం. సో దాని పని ఇదన్నమాట. స్కాల్ప్ ని, హెయిర్ ని క్లీన్ గా ఉంచడం కోసమే షాంపూ. దాని వల్ల రీగ్రోత్ వస్తుంది. దాని వల్లే అంటే షాంపూని బ్లేమ్ చేస్తారు. హెయిర్ ఫాల్ అయిందా? షాంపూ ప్రాబ్లం. హెయిర్ డ్రై అయిందా? షాంపూ ప్రాబ్లం. షాంపూ ప్రాబ్లం. కానీ అన్నిటికీ షాంపూ ఒక్కటే ప్రాబ్లం అంటే నో. స్ట్రెస్ లెవెల్స్ హెవీగా ఉంటే డెఫినెట్ గా బాడీలో హార్మోన్స్ అన్ని ఇన్బ్యాలెన్స్ గా పోతాయి. ఏది బ్యాలెన్స్ గా ఉండదు. స్ట్రెస్ లెవెల్ బ్యాలెన్స్ ఖచ్చితంగా. సింపుల్ గా నేను ఒక థియరీ చెప్తాను. ఇప్పుడు 50 కిలోలు ఎత్తే ఒక మనిషి ఉన్నాడు. వాడు 50 కేజీస్ మాత్రమే ఎత్తుతాడు ఒక పర్సన్. వాడికి మనము 70 కేజీస్ వెయిట్ వేసాం అనుకున్నాం. 70 కేజీస్ వెయిట్ వేసి సో మొయ్యలేడు, పడిపోతాడు. అర్థమైందా? పడిపోతాడు. సేమ్ బాడీ కూడా. అవును, ఇప్పుడు స్ట్రెస్ లెవెల్ లేకుండా ఎవరు ఉంటారండి? స్ట్రెస్ లెవెల్స్ అందరికీ ఉంటాయి. అది కష్టం కాదంటే నేను ఉండదు అని నేను అనట్లేను, ఉంటుంది. బట్ దాన్ని మనం ఎంత బ్యాలెన్స్ చేస్తే అంత బాగుంటుంది. బాడీ అంత బాగుంటుంది. పూర్ డైట్ అంటే ఫుడ్. మార్నింగ్ డే 1 నుంచి నైట్ వరకు ఫుడ్ డైట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. డేలో మనం ఎంత ప్రోటీన్ తీసుకుంటాం. ఫుడ్ డైట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా అండి. ఒకటి ప్రోటీన్ లో విటమిన్స్. సో ఇవేవి మనకి ఫుడ్ నుంచి రావట్లేవు. యాక్చువల్లీ ఫుడ్ నుంచి మనకు వచ్చేదే ఇవి. మనం ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీ మనకి ఏ విటమిన్స్ కావాలా, బాడీలో ఉండే హెయిర్ నుంచి అరికాళ్ళు వరకు అన్ని మేనేజబుల్ గా ఉంది. సో చాలా మంది డాక్టర్లు కానీ, స్కిన్ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ అందరూ చెప్పేది ఇదే. డైట్ ని మెయింటైన్ చేయండి. ఫుడ్ డైట్ లో ఏ విటమిన్స్ ఉంటాయి. డే 1 మార్నింగ్ లేస్తారు, హోటల్ కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఆఫ్టర్నూన్ టైం కుదరదు, బయట తింటారు. అండ్ ఆల్సో నైట్ ఆఫీస్ లో లేట్ అయిపోయింది, మళ్ళీ బయట తింటారు. హెవీ ఫుడ్ ఎందుకని లైట్ ఫుడ్ బయట తింటారు. లైక్ పిజ్జా కానీ, బర్గర్ కానీ, వాట్ ఎవర్. వాళ్ళ అందుబాటులో ఉండే దోశ తింటారు కొంతమంది. సో ఈ డే మొత్తంలో ఎంత విటమిన్స్ మీ బాడీకి అంది ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నువ్వు తిన్న ఫుడ్ లో ఎంత ఐరన్ ఉంది, ఎంత విటమిన్ ఉంది, ఎంత కాల్షియం ఉంది, మీ బాడీకి ఏం హెల్ప్ అయింది. ఇది మేజర్ ప్రాబ్లం. ఇది మనం చూసుకోవాలి. ఫుడ్ డైట్ అంటే పెద్దగా దీనికి టైం పెట్టుకొని డైట్ చేసా. తినే ఫుడ్ ని మనకి ఏం కావాలి, మనకి ఏ విటమిన్స్ కావాలో అది మాత్రం తింటే మనకి చాలు. జెనెటిక్ లోపం వల్ల హెయిర్ ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది, నేను ఉండదన్ను. కానీ అంటే మన బ్రెయిన్ ఎలా అయిపోయిందంటే, సో ఓకే, మా తాతకి హెయిర్ లేదు, మా డాడీకి హెయిర్ లేదు, సో నాకు హెయిర్ లేదు. ఈ ఒక కాన్సెప్ట్ లోనే మనం ఉంటున్నాం. ఒకసారి మీ తాతకి, మీ డాడీకి హెయిర్ లేదనే ముందు మనం ఒకసారి వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఏంటి? 25 ఏళ్ళకే మనకి మా డాడీకి లేదు, మా తాతకి లేదు, ఇంకా నాకు ఉండదు అని 25 ఏళ్ళకి మనం డిసైడ్ చేస్తే, ఆబ్వియస్లీ 30 ఇయర్స్కి నీకు ఏజ్, నీ మ్యారేజ్ టైంకి మీ హెయిర్ ఖచ్చితంగా ఉండదు. దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మళ్ళీ మనం 10 దారులు ఎత్తుక్కోవాలి. ఉన్నది పోతుంది. ఆల్రెడీ మనం ఉన్నదని డిసైడ్ అయిపోయి మళ్ళీ 10 దారులు ఎత్తుకుంటాం, 10 ప్రోడక్ట్లు వాడతాం, దానికి మళ్ళీ ఖర్చు పెట్టుకుంటాం. సో నేను ఏం చెప్తున్నానంటే, జెనెటిక్ లోపం వల్ల హెయిర్ ఉండదు అనేది ట్రూ. అంటే స్లీప్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 8 అవర్స్ ఉండాలి. డార్క్ సర్కిల్స్ 100 చెప్తారు తెలుసా అండి. ఇప్పుడు ప్రాబ్లం పెట్టుకుని ఒక దగ్గరికి వెళ్ళారనుకోండి, మనం వాళ్ళకి ఆస్కారం ఇచ్చే పని లేదు. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయని మనం చెప్పకముందు వాళ్ళు చెప్పినప్పుడు మనం నిద్రపోవట్లేనండి ఈ మధ్య.
సో అయిపోయింది. దానివల్ల మళ్ళీ మీరు ఒక ప్రోడక్ట్ యూజ్ చేయాలి. దానికి మళ్ళీ టైం స్పెండ్ చేయాలి. మీరు ఏదైతే ప్రాబ్లమ్ లైఫ్‌లో ఏదైతే టైం లేదు, కుదరట్లేదు అని ఏదైతే మనం ల్యాగ్ చేస్తా ఉంటామో, స్టేజ్‌కొచ్చిన తర్వాత మళ్ళీ వీటన్నిటి కోసం మనం టైం ఇవ్వాల్సొచ్చే స్టేజ్ వస్తది. సో, ఆ రోజు వరకు వెయిట్ చేసుకొని ఎండింగ్‌కొచ్చేసరికి అది మన హెల్త్ ఇష్యూస్‌కి కారణమయ్యి ఇక్కడ టైం లేదు. మీకు హెల్త్‌కి టైం లేదు. డబ్బుకి టైం ఉంది. సో, అది ఒక స్టేజ్ తర్వాత ఏమవుతుందంటే హెల్త్‌కి పెట్టుకోవాల్సొస్తుంది. ఇది ట్రూ అండి. మీరేమన్నా అనుకోండి. నిజం అదే. అన్నీ హెల్త్‌కే అయిపోతుందండి. మెడికల్ ఇష్యూస్. ఇప్పుడు కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. పీసీఓడీ, థైరాయిడ్, పీసీఓఎస్ ఇవంతా ఒక కామన్ ప్రాబ్లమ్ అయింది. దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఖచ్చితంగా చేంజెస్ జరుగుతాయి ఆ ఇష్యూ వల్ల. ఈవెన్ మెడికేషన్ వాడే వాళ్ళకి కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. బట్ ఈ పారామీటర్స్ ఏవైతే నేను ఫస్ట్ నుంచి చెప్పానో వీటన్నిటిని మనం గాని ఫోకస్‌గా గాని చేస్తే, ప్రతిదీ గాని మనం పాటించామనుకోండి, హెయిర్ ఊడిపోవడం ఖచ్చితంగా తగ్గుతుంది. రీగ్రోత్ అనేది రీగ్రోత్ అనే కాన్సెప్ట్ మన మైండ్‌లో ఎక్కువ పెట్టుకోవద్దు. సింపుల్‌గా చెప్తున్నా, రీగ్రోత్ అనే మాట మీ మైండ్‌లో గాని వచ్చినా, మీకెవరైనా చెప్పినారు అంటే, నేను నా లాంగ్వేజ్‌లో ఓ మాట చెప్తానండి. విత్తనం లేకుండా భూమిలో ఏ విత్తనం వేయకుండా ఎన్ని నీళ్లు పోసినా ఏ చెట్టు రాదు. స్కాల్ప్‌లో హెయిర్ బల్బ్ గాని, హెయిర్ షాఫ్ట్ గాని లేకుండా ఎంత ప్రెషర్ ఇచ్చినా కూడా హెయిర్ రాదు. ఓకేనా? అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అసలు ఎందుకుంది? మన ఇంట్లోనే మనకెందుకు సొల్యూషన్ లేదు. ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ఎక్కడో, సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. తెలియని వాళ్ళకి ఇంకా తెలుసుకుంటారు. అండ్ ఆల్సో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే హెయిర్ గురించి, స్కిన్ గురించి ఈ ఛానెల్‌లో చాలా రియాలిటీని మాట్లాడతాను. చాలా సీక్రెట్స్ ఉన్నాయండి. హెయిర్‌కి, స్కిన్ గురించి ఎంత ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. అయినా కూడా మీకు ఏ రిజల్ట్ లేదు. ఎంత స్పెండ్ చేసినా కూడా ఏ రిజల్ట్ లేదు. హెయిర్ అండ్ స్కిన్ గురించి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా నేను చాలా కంప్లైంట్స్ చూస్తున్నాను. మన ఛానల్‌లో ప్రతి దాని గురించి నేను చాలా రియాలిటీలు మాట్లాడతాను. ఓపెన్‌గా మాట్లాడతాను. ముందు ముందు వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైల్. బాయ్.